తిరుపతిలో తెలుగుదేశం మహానాడు వైభవంగా ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెదేపా జెండాను ఆవిష్కరించారు. తర్వాత జ్యోతి ప్రజ్వలనం చేశారు. మరణించిన కార్యకర్తలకు నేతలంతా సంతాపం తెలిపారు. భారీగా తరలివచ్చిన ప్రతినిధులతో నెహ్రూ పురపాలక పాఠశాల మైదానంలోని సభా ప్రాంగణం నిండిపోయింది. దాదాపు 30,000 మంది ప్రతినిధులు కూర్చునే విధంగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేదికపై 272 మంది ముఖ్య నేతలు ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం అడ్డం పడ్డారు. అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఇటీవల అవినీతి ఆరోపణలు పెడుతున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ప్రాజెక్టులో వాళ్ళు భూములు ఇచ్చారు, మనం భూములు తీసుకున్నాం. ఇంకా ఎన్ని ల్యాండ్ పూలింగ్ కింద తిరిగి వాళ్ళకు భూమి ఇవ్వాలి. ఆ భూమి అలాట్మెంట్ కూడా ఇంకా జరగలేదు. అలాంటిది రాజధానిలో అవినీతి జరిగిందని సిబిఐ ఏమని అడ్డుగోలుగా మాట్లాడితే ప్రాజెక్టు దెబ్బతింటుంది. మనం రాజధాని కట్టకపోతే మళ్ళా రాజధాని కట్టలేదని మన మీద బురద జల్లొచ్చని ఆలోచిస్తున్నారు. ఇంకో పక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తే దానికి వ్యతిరేకించారు. బావనిపాడులో శ్రీకాకుళంలో ఒక పోర్ట్ వస్తారంటే దానికి అడ్డుపడతారు. మచిలీపట్నంలో ఒక పోర్టు కోసం మనం ముందుకు పోతే దానికి కూడా అడ్డుపడే పరిస్థితి వచ్చారు. ఆ పోర్టు కావాలని 1.5 సంవత్సరం మచిలీపట్నంలో ఉద్యమాలు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయారు, మనం చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇటు కాంగ్రెస్ కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మిగిలిన పార్టీలు కూడా మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. వీళ్ళకు అభివృద్ధి మీద ధ్యాస లేదు, నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. ఇంకా చెడగొట్టాలి, అనేక ఇబ్బందులు పెట్టాలి. ఇబ్బందులు పెట్టి మనం విఫలమయ్యామని, మనం చేయలేకపోయామని చెప్పడానికి వీళ్ళ ప్రయత్నం తప్ప ఇంకొక ప్రయత్నం లేదు. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా. సహకరిస్తే సహకారం తీసుకుంటా, అడ్డుపడితే ముందుకు పోతాను తప్ప బుల్లెట్ లాగా దూసుకెళ్తారు తప్ప ఎన్నుదిరిగే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. జాతీయ స్థాయిలో అనేక రికార్డులు సృష్టించాం. ఈరోజు కరెంటు విషయంలో, నరేగా విషయంలో, పంచాయతీరాజ్ విషయంలో అన్ని డిపార్ట్మెంట్లో జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు వచ్చే విధంగా పనిచేశాం. అయితే ఇక్కడ ఈ సభలో మనం ఆలోచించాల్సింది ఇలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండడం. ఇటీవల వీళ్ళు చేసే తప్పుడు పనుల వల్ల చాలా మంది అక్కడి నుంచి వీళ్ళని వ్యతిరేకిస్తూ మనం చేసే మంచి పనులకి సహకరించాలని అనేక మంది వ్యక్తులు మనకు సహకరించే పరిస్థితి వచ్చింది. నేను ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సంవత్సరానికి ఒకసారి కలుస్తున్నాం. మనం ఒక దిశ నిర్ధారించుకుంటున్నాం. 2 రాష్ట్రాల్లో 2 కీలకమైన బాధ్యతలు మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నా, ప్రతి ఒక్క నాయకుడిని కోరుతున్నా, మీలో సమర్థత పెంచుకోవాలి. చేసే పనులకి మీరు నాయకత్వం ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి. మనం చేసే పనులు చెప్పకపోతే ప్రజలు కూడా మామూలుగా వచ్చాయనుకుంటారు తప్ప మన వల్ల వచ్చాయనుకునే అవకాశం ఉండదు. అందుకనే ప్రతి ఒక్క నాయకుడిని ఈ సభ ద్వారా కోరేది, ఈ రోజటి నుంచి ఒక సైనికుడిగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. మన కార్యక్రమాలు ఒక పక్క ఇంకో పక్క చూస్తే కార్యకర్తలందరూ ఉన్నారు. నేను కూడా మీకు గుర్తింపు ఇవ్వడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను. రాజకీయంలో పార్టీ కార్యకర్తలు పనిచేసేది గుర్తింపు కోసం, నాయకులు పనిచేస్తారు. మన పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎమ్మెల్యేలుగా వచ్చారు, ఎంపీలుగా వచ్చారు, స్థానిక సంస్థల్లో వచ్చారు, మార్కెట్ కమిటీలు వేశాం, అది మరి ట్రస్ట్ బోర్డులు వేస్తున్నాం. మనకుండే అధికారం ఎక్కడుందో ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజాసేవకు ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కోసం ఇంతవరకు పనిచేశారో వారిని పూర్తిగా గుర్తిస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎవ్వరూ చేయని పని మనం చేశాం. ఈరోజు మన పార్టీ ఉంది. 54 లక్షల మంది కార్యకర్తలు మెంబర్లుగా అయ్యారు. చాలా పార్టీలు ఉన్నాయి దేశంలో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడైనా సరే
కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చిన పార్టీ ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ గౌరవాన్ని పెంచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంకా మీలో సమర్థత పెంచుకోవాలి. శిక్షణ కార్యక్రమాలు పెట్టాం, దీనికి విధిగా హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఆ శిక్షణ కార్యక్రమాల్లో మనం ఏం చేస్తున్నాం, అవతల వాళ్ళు అడ్డుగోలుగా విమర్శిస్తే ఏ విధంగా తిప్పి వారికి సమాధానం చెప్పాలి, ప్రజల్ని ఏ విధంగా మన వైపు తిప్పుకోవడానికి కానీ మనం చేసిన ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడానికి మీరు అనునిత్యం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మనం చేయాల్సింది వారి వారి పరిధిలో మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలి. పంచాయతీ, మండలం, కాన్స్టిట్యున్సీ, జిల్లా, రాష్ట్రం, ప్రజలు ఎప్పటికప్పుడు మనం అనుసంధానం పెంచుకోవాలి. వాళ్ళకు అందుబాటులో ఉండాలి, మళ్లీ మళ్లీ కలవాలి. ఎవరికి ఇబ్బంది వచ్చినా ఒక భరోసా ఇవ్వాలి. వాళ్ళ ఇబ్బందిని అధిగమించడానికి, వాళ్ళ ఇబ్బందుల్ని పరిష్కారం చేయడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీ మీద నమ్మకం వస్తుంది. మీ మీద నమ్మకం వస్తే ఆ నమ్మకమే పార్టీ మీద వస్తుంది. అప్పుడే పార్టీ తిరుగులేని శక్తిగా తయారవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్లీ తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో కూడా ఓటమి పాలు కావడానికి వీలు లేదు. ఇది పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అన్ని స్థాయిల్లో గెలిపిస్తామని, గెలిసే సత్తా ఉందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే అధికారం చాలా ముఖ్యం. దేనికోసం, మన స్వార్థం కోసం కాదు. కాంగ్రెస్కి అధికారం చాలా ముఖ్యం, వాళ్ళ స్వార్థం కోసం, ప్రజాహితం కోసం. ఎవరైతే మంచి వాళ్ళ దగ్గర అధికారం ఉంటే అది మంచి ఫలితాలు వస్తాయి సమాజానికి. నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన ఇచ్చాను. పేదరికం లేని సమాజం, కరువు రహిత రాష్ట్రం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరందరూ ఆలోచించాల్సింది మంచిని కానీ, మనం ఒకసారి ఆలోచిస్తే మనం మంచి అనుకుంటున్నాం. ఈ మంచికి గొంతులు పెంచాలి, ఎఫెక్టివ్గా మీరు ఆర్గ్యూ చేయాలి, చెప్పాలి. ఎవరైనా మనల గురించి ఛాలెంజ్ చేస్తే మీరు ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా 10 మందిలో అతను చెప్పిందని ఒప్పించే శక్తి మీకు ఉండాలి. ఎప్పుడైతే చెడును కూడా గట్టిగా మాట్లాడి పదే పదే చెడు చెప్తే, తప్పులు చెప్తే ప్రజల్ని మభ్యపెట్టాలని కూడా ప్రయత్నం చేస్తారు. దానివల్ల సమాజానికి చాలా నష్టం. మంచిని చెప్పగలిగి ప్రజల్ని మెప్పించగలిగితే, మంచిని ప్రోత్సహించే ప్రజానీకం తయారైతే సమాజం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. చెడు వ్యక్తులు మనకంటే బలవంతులైతే, మనం బలహీనతలైతే దానివల్ల సమాజానికి చాలా నష్టం వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 9 సంవత్సరాల్లో మనం కష్టపడ్డాం. 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఇబ్బంది పడింది. మళ్ళీ ఈరోజు అన్ని సమస్యల్ని పరిష్కారం చేసి, ఈరోజు మీరు చూస్తే 2 ఏళ్లలోనే ఇన్ని కష్టాలున్నా మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి మహానాడు ఒక స్ఫూర్తి కావాలని చెప్పి కోరుకుంటున్నా. 3 రోజులు ఇక్కడ ఉంటున్నారు. ఈ 3 రోజుల్లో చాలా స్పష్టంగా దశ దిశ నిర్దేశించుకోవాలి. పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలి, ఏం చేశాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి, దీన్ని ప్రజల్లోకి ఎట్టు తీసుకుపోవాలి, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలంటే ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయా, దాన్ని ఏ విధంగా అరికట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహితం కోసం ప్రజలకు సహకరించే పరిస్థితి ఉండాలి. అపోజిషన్గా అనునిత్యం ప్రజల్లో ఉండాలి, పోరాటాలు చేయాలి, అంకితమైన భావంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఆలోచిస్తే తెలంగాణలో ఉండే కార్యకర్తలకి నాకు కూడా బాధేస్తుంది. పోయినసారి 10 సంవత్సరాలు మనం అపోజిషన్లో ఉన్నాం. కనీసం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ
ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణలో 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు అపోజిషన్లో ఉండే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇంకో పక్కన చూస్తే లా అండ్ ఆర్డర్ కూడా చాలా ముఖ్యం. కొంతమంది లా అండ్ ఆర్డర్ని వారి చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. మొన్నే మీరు చూశారు, ఈస్ట్ గోదావరి జిల్లాలో తునిలో కాపుల కోసం ఉద్యమాలు చేస్తే మనం కూడా చెప్పాం, హామీ ఇచ్చాం. ఏ రాజకీయ పార్టీ హామీ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎన్నికపోయారు. ఇదే రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ముందుకు పోయిన వ్యక్తి. నేను హామీ ఇచ్చాను, నేను నెరవేరుస్తానని చెప్పాను. కానీ ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడ భయభ్రాంతులు చేశారు, అరాచకాలు సృష్టించారు. ప్రజలంతా, రాష్ట్రం అంతా కూడా భయపడే విధంగా ఒక ట్రైన్ని తగలబెట్టారంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయరు. ఎప్పుడు కూడా వైలెన్స్ చేయరు. ఆ వైలెన్స్ చేసే ఒకే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు లేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజు నేను సీఎంగా ఉన్నప్పుడే చెప్పాను. సూట్ కేసు బాంబు పెట్టినప్పుడే ఆ రోజే అసెంబ్లీలో చెప్పా. అదే మరిగా ఆ రోజు పరిటాల రవీందర్ని చంపినప్పుడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి నిలదీసింది నేనే నిలదీశాను. ఇది ప్రభుత్వ హత్య తప్ప ఇది ఇంకోటి కాదని ఆ రోజు చెప్పాను. మొన్న కూడా అలాంటి సంస్కృతి ఎవరికైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కుటుంబానికి తప్ప ఇంకొకరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడపలో కూడా అది లేదు. కానీ వీళ్ళకు ఒక నేర చరిత్ర ఏర్పాటు చేసుకున్నారు. ఆ నేర చరిత్ర ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజల్ని కానీ భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, చాలా మందిని చూశాం కానీ ఎప్పుడూ నేను భయపడను. ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల అభివృద్ధి కోసం అవసరమైతే నా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోను తప్ప ఎప్పుడు రాజీ పడే పరిస్థితి ఉండదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ మహానాడులో మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. నేను కూడా ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు ప్రకారం రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రాష్ట్రం కష్టాల్లో ఉంది, మీరు కూడా సహకరించండి. అందరూ అభివృద్ధికి దోహదం చేయండి. అందరం కలిసి అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు కానీ రాజకీయాలుంటే ఇబ్బంది పడతామని నేను ఒక పిలిపిస్తే చాలా మంది సహకరిస్తామని ముందుకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ప్రభుత్వ తరఫున పనులు ప్రారంభిస్తున్నాం. 2వ తారీఖున నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుడుతున్నాం. 3, 4, 5, 6, 7, 5 రోజులు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం తేవడానికి అనేక అంశాలపైన ముందుకు పోతున్నాం. మళ్ళీ 8వ తారీఖున ఆ రోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజున మహాసంకల్పం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ప్రజల్ని సమాయత్తం చేయడం. నిన్నటి వరకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. 2 రోజులు చర్చించాను. జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో అధికార యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్లో వీక్షించి వాళ్ళు కూడా సమాయత్తమయ్యారు. ఈరోజు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నాం. మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రజల్లోకి వెళతాం. ప్రజలకు చెప్తాం విభజన తర్వాత, విభజన వల్ల వచ్చిన నష్టాలేంటి, ఆ తర్వాత మనం చేసిన పనులేంటి, రాబోయే రోజుల్లో మనం చేయబోయే పనులు, అన్ని విషయాలు చెప్తాం. విభజన చట్టంలో ఏముంది, కేంద్రం ఎంతవరకు సహకరించారు, ఇంకా ఎంతవరకు సహకరించాలనే విషయాలు కూడా మనం అన్ని చర్చ చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, నాకు ఎవ్వరి మీద కోపం లేదు, ఎవరి మీద బాధ లేదు. కానీ నా మీద విశ్వాసం పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉండే ప్రజలకి నిజమైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు తెలుగు జాతి కోసం అంకితమైన భావంతో పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు
ప్రాణ సమానమైన మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తాత్కాలిక ప్రయోజనాలు ఆలోచించద్దండి. అదే మరిగా ప్రజలతో ఎట్లుండాలనేది నాయకత్వాన్ని పెంచుకుందాం. ప్రతి ఒక్కరితో మంచిగా ఉందాం. అదే మరిగా వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపిస్తున్నాం. పిల్లలు చదువుకోవాలంటే పరిష్కార మార్గం చూపిస్తున్నాం. ఆరోగ్యం బాగాలేకపోతే చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తే 2-3 సంవత్సరాల్లో 100% సిమెంట్ రోడ్లు వేస్తాం, మరుగుదొడ్లు కడతాం. అదే మరి గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం, కరెంటు అన్ఇంటరప్టెడ్గా ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి రేపు అవసరమైతే ఓసీలకు కూడా మళ్ళా సబ్సిడీ ఇస్తాం, ఆర్థిక సహాయం చేస్తాం. వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తాం. తద్వారా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగు చేయాలని, వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను ఇంకొక స్టెప్ కూడా మీరు చూస్తే, ఒక డబ్బులు సంపాదిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉండరు, ఆనందంగా ఉండరు. కానీ వాళ్ళల్లో ఆనందం కావాలంటే మనం విభిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే దేశంలో మొట్టమొదటిసారిగా ఫిజికల్ లిటరసీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ కంప్యూటర్ లిటరసీ లేదంటే మామూలు లిటరసీ మాట్లాడుతూ ఉంటే, ఇదే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఫిజికల్ లిటరసీ ఉండాలి. మనమందరం కూడా ఏ మాత్రం కూడా స్ట్రెస్ లేకుండా ఆనందంగా పనిచేయాలంటే మనకు నచ్చిన పనులు కూడా చేయాలి. సాయంత్రం పూట ప్లే గ్రౌండ్ పోయి ఆడుకోవచ్చు. కొంతమంది అవసరమైతే పాటలు పాడాలంటే పాటలు పాడుకుంటారు. కొంతమంది కవిత్వం చెప్పాలని కూడా చెప్పుకుంటారు. కొంతమంది గ్రామాల్లో చూస్తున్నాం, చెక్క భజనలు చేసి ఆనందంగా ఉంటారు. ఇటీవల కాలంలో నేను మా ఊరికి వెళ్ళినప్పుడు అంతా కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించిన పేద మహిళలు వచ్చారు, చెక్క భజన చేస్తున్నారు. నేను అడిగాను, ఇది నేర్చుకున్నారు, దీనివల్ల మీకు లాభం ఏంటని అడిగాను. వాళ్ళు చెప్పింది, రోజంతా కష్టపడ్డాం, సాయంత్రం ఇంటికి వస్తాం, స్నానం చేసి ఒక అర్ధగంట ఈ చెక్క భజన చేస్తే మేము పడిన కష్టం మొత్తం మర్చిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తా ఉందని వారు నాకు చెప్పే పరిస్థితి వచ్చింది. మాట్లాడారా? ఆయన కష్టాన్ని పట్టించుకోలేదా? లేకపోతే ఆయన గొంతమ్మ కోరితే అవినీతి చేయమంటే దాన్ని కూడా మీరు నచ్చజెప్పలేకపోయారా? ఆ విషయాలు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మంచిని మనం ప్రోత్సహించడమే కాదు, మంచిని మాట్లాడడం, మంచిని చెప్పడం. ఎవరన్నా చెడు పనులు చేసినా చేయమన్నా మీరు కానీ వారికి సహకరించకపోతే ఆటోమేటిక్గా వారు కూడా మన దారిలోకి వస్తారు. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి మహానాడుకు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొక్కసారి ఇంకొక సంవత్సరంలో మళ్ళీ మనం సమీక్ష చేసుకుంటాం. ఈ 3 రోజులు మీరందరూ భాగస్వాములు కావాలి. తిరుపతి మంచి సెంటరు, ఒక స్పిరిచువల్ సెంటరు, ఒక రిలీజియస్ సెంటరు. మీరందరూ వచ్చారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో మీరు దేవుని దర్శనం చేసుకోండి, కానీ భక్తులకు ఇబ్బందులు కలిగించద్దండి. మీరు రూముల్లో ఉండను కానీ ఎక్కడన్నా రూముల్లో లేకపోతే ఆ రూములని వెకేట్ చేయండి, భక్తులకు ఇచ్చేయండి. ఎందుకంటే భక్తులు ఎప్పుడూ వస్తూ ఉంటారు. అలాంటి భక్తులకు కూడా ఇబ్బంది కలిగిస్తే మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడింది మొట్టమొదటిసారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది, నేను కొనసాగిస్తున్నా. దయచేసి దీనికి కూడా అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ సాగించినటువంటి మీ ప్రారంభోపన్యాసానికి మరొక్కసారి మహానాడు వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గణేష్ 6th సాంగ్ రెడీ పెట్టుకో. 6th సాంగ్. రెడీ, స్టార్ట్. మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో, బాగా వెనుకబడి జిల్లాల్లో
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే విధానాన్ని ఎక్కడికక్కడ అవలంబిస్తున్నాం. ఈ రోజు నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నాను. మళ్లీ అన్ని జిల్లాల కంటే మిన్నగా ఈ జిల్లాను తయారు చేసుకోవాలి.